కాక్రోచ్ పార్టీ హైదరాబాద్కి వస్తుంది. రేపు ధర్నా చౌక్ బీజేపీ యాక్టివిస్టులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ అట. కాక్రోచ్ జనతా పార్టీ రేపు హైదరాబాద్కి వస్తుంది. నిజంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొంచెం సిగ్గుశరణకి లేనట్టుంది. నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ కాగానే నువ్వు ఏం చేయాలి? రాజీనామా చేయాలి. దానికి నేను బాధ్యుని అని చెప్పేసి. లేకపోతే నేపాల్ ట్రీట్మెంట్ ఉంటుంది. బట్టలు కూడా కొట్టి నిజంగా పబ్లిక్ అందరూ జెన్జీ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారండి? అందరు అధికారుల్ని, ప్రభుత్వ నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని చెప్పులు పట్టేసి బెల్టులు తీసేసి వాళ్ళ బట్టలు ఇప్పి కొడితే వాళ్ళు పొదల్లో దాక్కున్నారు. ఒకరోజు ఇండియాలో అదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ఎంపీలని ఓకేనా, కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. వాళ్ళు ప్లస్ యువత అందరు కలిసేసి రోడ్డు మీదకి వచ్చేసి ఖచ్చితంగా ఏం చేస్తారంటే ధర్నాలు చేసే రోజులు వస్తుంది. సడన్గా ఆ ప్లాన్ కూడా రహస్యం జరుగుతుందట. వస్తే మాత్రం ఒకరిని బట్టలు కూడా కొట్టి పార్లమెంట్లో వెళ్ళేసి గల్లా పట్టుకుని మళ్ళీ కొట్టే అవకాశం ఉంటుంది. చూస్తున్నాం, దేశ పరిస్థితులు చూస్తున్నాం. ఆకలితో చచ్చిపోతాను, విద్య బాగలేదు, వైద్య బాగలేదు, కార్పొరేట్ విధానం, కార్పొరేట్ పాలిటిక్స్ మొత్తం అందరు గమనిస్తాం. కాబట్టి తన్నే నేపాల్ దేశాలకు ఇక నేపాల్లో ట్రీట్మెంట్ అయింది. ఇక్కడ కూడా పాపాలు చేశారు, నేపాల్ ట్రీట్మెంట్ ఉంటుంది బరాబర్. చెప్తున్నా, ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకి నేపాల్ ట్రీట్మెంట్ బరాబర్ ఇస్తుంది. దీనికోసం కాక్రోచ్ జనతా పార్టీ రేపటి అడుగులు వేసింది. 14వ తేదీన ఇక్కడ ఖచ్చితంగా సూరణ టీవీ వెళ్ళి కూడా ఇక్కడ జనాల్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్లీ 10:30 గంటలకు సూరణ టీవీ ఆధ్వర్యంలో అక్కడ కూడా లైవ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ విధానం ఏంటి, నిజంగా యువకులు ఏమనుకుంటారు, స్వాగతిస్తారా, స్వాగతించరా అనే ప్రయత్నం కూడా మనం చేద్దాం. వాళ్ళతో వెళ్ళి యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడున్న యువత బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ పార్టీ నచ్చట్లేదు ఈ పార్టీ వాళ్ళకి వాస్తవానికి. మరి కాక్రోచ్ జనతా మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా చర్చ అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళని కూడా తెలిసి చూడండి సూరణ టీవీ.